ఫోటోలకి ఫోజులు ఇస్తుంది చూసారా, తనే మా అమ్మ. ఆహా! ఈ మధ్యనే ఐ ఆపరేషన్ జరిగింది. ఏమా ఇప్పుడు సరిగ్గా కనిపిస్తోందని అడిగితే ఏదైనా సరిగ్గానే కనిపిస్తోందని చెప్తుంది. సరే నిజమో కాదో చెక్ చేద్దామని మాల్కి తీసుకెళ్ళాము. అక్కడైతే చీరలన్నీ ముందే ఇస్తారు. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి కళ్ళు లేజర్ లైట్స్ కంటే ఎక్కువగా పనిచేస్తాయి. అందుకని మాల్కి వచ్చాము. సో అది మ్యాటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ, అక్క, నేను ఇద్దరు పిల్లలతో కలిసి షాపింగ్కి వచ్చాము. అమ్మ మెట్లెక్కే లోపే ఢిల్లీ ఆల్రెడీ ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి అమ్మకి ఎదురొచ్చాడు. ఆ విధంగా మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్ లోనే స్టాఫ్ ఏం తీసుకుంటారు మేడం అడిగారు. ఇవ్వాలే గానీ షాప్ నే తీసుకోము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చీరల గుట్టలు చూసేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. ఇక మొదలెడదామా అని స్టార్ట్ చేసింది. చీరల గుట్టల నుంచి చాకచక్యంగా ఒక చీర తీయాలంటే చాలా తెలివితో కూడిన పని. Yes. Let's go. అందుకే ఆమెకి సహాయంగా మా అక్కని అపాయింట్ చేసుకుంది. అమ్మ, అక్క ఎగ్జామ్ పేపర్ రాసినంత సీరియస్గా సెలక్షన్లో మునిగిపోయారు. అమ్మ, ఈ కలర్ నాకు బాగుంటుందేమో అని చూస్తోంది. అక్క, లేదు ఈ కలర్ కంటే కూడా ఇదిగో ఈ కలర్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మరూన్ కలర్ సెలెక్ట్ చేస్తోంది. ఇంత సింపుల్గా సారీ ఓకే చేస్తారా? ఇదంతా ఎందుకో జరిగే పనిలా అనిపించట్లేదని స్టాఫ్ అనుకుంటున్నారు. మీరెందుకో కొనే బేరాల్లా అనిపించట్లేదు అనేసరికి అమ్మ తెగ నవ్వుతోంది. పిల్లలేమో మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు రావు గారు అని వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. అక్క, తమ్ముడు ఎప్పుడు ఒకరి వెంట ఒకరు ఉంటారు. నా ప్రీవియస్ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళిద్దరు ఇప్పుడు పక్కనే ఉంటారు, ట్విన్స్ లాగా. ట్విన్స్ అన్నాను కదా అని కలిసిమెలిసి ఉంటారు అనుకోకండి. కురుక్షేత్రంలో యుద్ధ వీరులా ఎప్పుడు కొట్టుకుంటారు. చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇంత చక్కగా ఇంట్లో ఆడుకుంటే నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉండవు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అనుకునేవి జరుగుతాయి అని చెప్పండి. జరిగితే బాగుండు అనుకోవడం తప్ప. పాప మీరే కొనుక్కుంటారా, నాకేం కొనియరా అని అడుగుతోంది. చూద్దాం, అక్కడ ఉన్న వాటిలో ఏదైనా బాగుంటుందేమో తన కోసం. ఈ రెండు ప్రాణులు మాత్రం ఆ పిల్లలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళెవరో కూడా మాకు తెలియదు అనేలా షాపింగ్ చేసుకుంటున్నారు. టుట్టు మాత్రం కనిపించిన ప్రతి అద్దంలోనూ తన పంటి సౌందర్యాన్ని చూసుకుంటోంది. చూస్తున్నారా? వీరిద్దరు ఆప్యాయతను చూస్తుంటే సంవత్సరాల తరబడి దూరంగా ఉన్న అక్క తమ్ముడు ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు ఎలా హగ్గించుకుంటారో అలా ఒకరినొకరు హగ్గించుకుంటున్నారు. వీడియో తీసేప్పుడు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ వీడియో మళ్ళీ చూస్తుంటే నాకు బాగా నవ్వొస్తుందండి. నీవు మాత్రమేనా నీ పళ్ళు చూపించుకునేది, నేను కూడా నా పళ్ళను చూసుకుంటాను అని అద్దంలో ఢిల్లీ కూడా తన యొక్క పంటి సౌందర్యాన్ని చూసుకుంటున్నాడు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్ అన్నట్లు మాలే మా ప్రపంచం అని మాల్లో ఉన్న పిల్లలతో అప్పుడే ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. ఈలోపు మా అక్క ఆ చీరల గుట్టల్లోంచి ఒక చీరను సెలెక్ట్ చేసింది. కానీ ఆమెకు డౌట్, ఈ చీర నాకు బాగుంటుందా లేదా అని. డౌట్ ఎందుకు, వెళ్ళి అద్దం ముందు చూసుకుంటే పోలా అని అద్దం ముందు పెట్టుకొని చూసుకుంటుంది. ఈలోపు పిల్లలు చెప్పానుగా కొత్త సర్కిల్ సృష్టించుకున్నారు. వాళ్ళతో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. హైడ్ అండ్ సీక్ బాగానే ఆడుతున్నారు, కానీ ఆ పిల్లలు ఎక్కడ దాక్కుంటారు? సేమ్ డౌట్ మీకు కూడా వచ్చిందా? ఇంకెక్కడ? కొండల్లా పేర్చిన చీరల వెనకాల వాళ్ళు దాక్కుంటారు. టుట్టూ వెళ్ళి వాళ్ళని కనుక్కొని రావాలి. నేను ఒక పక్క వీడియో తీస్తున్నా అనే గానీ నాకు భయం వేస్తుంది. ఎక్కడ స్టాఫ్ నన్ను తిడతారో, ఈ పిల్లలు కావాలేంటి అని. హైడ్ అండ్ సీక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేదో కొత్త గేమ్ ఇన్వెంట్ చేశారు, దాన్ని ఆడుతున్నారు. ఈలోపు అక్క వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ జల్లెడ పట్టేశాము, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం పదండి అనేసి ఢిల్లీ పద సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనగానే లిఫ్ట్ బటన్ వాడే ప్రెస్ చేస్తున్నాడు. నువ్వు మాత్రమేనా ప్రెస్ చేసేది, నేను కూడా ప్రెస్ చేస్తానని టుట్టు కూడా ప్రెస్ చేస్తుంది. ఇద్దరు ప్రెస్ చేస్తే ఓపెన్ అవ్వకుండా ఉంటుందా? కానీ అమ్మగారు ఇంకా రాలేదు. ఆమె కోసం వెయిట్ చేసి సెకండ్ ఫ్లోర్లో అడుగు పెట్టాము. ఇక సెకండ్ ఫ్లోర్లో యుద్ధం మొదలు పెట్టాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఆడిన ఆటల వల్ల అనుకుంటా సెకండ్ ఫ్లోర్కి రాగానే టుట్టు ఢిల్లీ కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పారు. ఇక సరే మీరు వెళ్ళి కూర్చోండి అని దగ్గరే ఉన్న సోఫాలో సెటిల్ చేశాము. 2 కోతుల్ని ఒక దగ్గర పెట్టి వాటికి కాపలాగా అమ్మను కూర్చోమన్నాము. వాళ్ళు మాత్రం మాల్లో ఉన్నామన్న విషయం మర్చిపోయి హాయిగా సోఫాలో పడుకుంటున్నారు. నేను పడుకుంటాను, ఢిల్లీ కూడా ఎక్కుతున్నాడు. మా షాపింగ్ అయ్యే వరకు వాళ్ళు అలా సోఫాలో కూర్చున్నారు. ఆ తర్వాత బిల్లింగ్ కోసం మేము కౌంటర్కి వెళ్తుంటే దారిలో ఈ జ్యువెలరీ కనిపి, మీరు క్లాతింగ్ చూసారు, నేను జ్యువెలరీ సెక్షన్ చూస్తాను అని ఢిల్లీ చూసారు జ్యువెలరీ సెక్షన్ దగ్గర నిలబడ్డాడు. కానీ జ్యువెలరీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అరే, బిల్డింగ్ దగ్గరలో ఉన్న ఈ ఏరియాని మనం వదిలేసామే అని ఏ సెక్షన్ని వదలకుండా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఈ రోజు మా అదృష్టమో ఏంటో గానీ చాలా వరకు షాప్ ఖాళీగా ఉంది. లేదంటే నాకు వీడియో తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. సో అదండి మా షాపింగ్ ముచ్చట. మీరు షాపింగ్కి వెళ్తే మాకెందుకండి అనకుండా వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఇంతకీ బిల్ ఎంత వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.